జిల్లా సెస్ చైర్మన్ శ్రీ చిక్కాల రామారావు గారు మరి ఆయన మొదటిసారి సెస్ చైర్మన్ అయినప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతకంటే రెట్టింపుగా మరి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఏదైతే ఆయన తనకు సొంత ఇల్లు ఉన్నా ఇంటి కిరాయి 50,000 రూపాయలు మరి సెస్ సొమ్మును వాడుకుంటా ఉన్నాడు. మరి ఇది సహకార సంఘాలకు విరుద్ధంగా ఆయన సహకార సంఘం ఏదైతే విద్యుత్ సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఆయన జీతభత్యాలు తీసుకోకూడదు, ఎలాంటి అలవెన్సులు పొందకూడదు అనే నియమ నిబంధనలు ఉన్నా, సంస్థ నష్టాల్లో ఉన్నా కానీ తనకు సొంత ఇల్లు ఉన్నా ఆ ఇంటికి 50,000 రూపాయలు, తను ఉంటున్న ఇంటికి 50,000 రూపాయల రెంటును సంస్థ నుంచి మరి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆయన కడుతున్న గర్భట్టి కాగితం. మరి ఇది చిక్కాల రామారావు గారిదా, మరి ఆయన ఏదైనా డూప్లికేట్ రామారావు ఇంకెవరైనా ఉన్నారా, మరి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే మరి డ్రైవర్ జీతము తన జీతము అలవెన్సులు మరి మెయింటెనెన్స్ ఇట్లా లక్షలాది రూపాయలు, కనీసం నెలకు 1,50,000 రూపాయలు వినియోగదారుల సొమ్మును మరి దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. మరి ఏదైతే ఈ మిస్లేనియన్ ఖర్చుల పేరు మీద 52 లక్షల రూపాయలు మరి ఖర్చు పెట్టిండు. అట్నే జిరాక్స్ కాదు, ఈ మిస్లేనియన్ ఖర్చులనే ఈ జిరాక్స్ ఖర్చులు కూడా ఉంటాయి. అంటే 1,97,000 రూపాయలు అదనంగా. అంటే ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయలను మరి సెస్ సొమ్మును ఆయన దుర్వినియోగం జరుగుతుంది. అలాగే ఆయన వాహనానికి ఒక డీజిల్ నెలకు 300 లీటర్లు మరి ఖర్చు రాయడం జరుగుతుంది. ఆయన ఈ భారతదేశం అంతా తిరిగినా కానీ దాదాపు 300 రూపాయలు డీజిల్ కాదు అని ఓడు ఎక్కడికి ఈ సెస్ పార్టీ దాటి పోడు, కానీ అంత దుర్వినియోగం చేస్తుండు. ఆయన డ్రైవర్ జీతం 20,000 రూపాయలు దాదాపు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రతి నెల జీతం పోను, ఇల్లు కిరాయి పోను, మెయింటెనెన్స్ ఇట్లా అనుకుంటా లక్షల రూపాయలు కోఆపరేటివ్ యాక్ట్ 116 ప్రకారం లాభం వస్తేనే జీతం తీసుకోవాలన్నది సోయి మర్చి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. అలాగే ఒక రిటైర్డ్ ఉద్యోగిని ఎండీగా మోహన్ రెడ్డి నియమించి తర్వాత ఆయనను తొలగించడం జరిగింది. దానికి ఆయన ఏదైతే జీతభత్యాలు చెల్లించిండో దాన్ని రికవరీ చేయాలి, ఆ ప్రజా ధనాన్ని సెస్ ఖాతాలో జమ చేయాలి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ సెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒక సెస్ ఉద్యోగిని, ఒక మహిళా ఉద్యోగిని తన ఇంట్లో వంట మనిషిగా పెట్టుకుంది. మరి ఆయన జీతభత్యాలు సెస్ సంస్థ చెల్లిస్తుంది. సెస్లో పనిచేయాల్సిన ఒక ఉద్యోగిని తన వంట మనిషిగా మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. లైసెన్స్ ఆఫీసర్గా రామరెడ్డిని నియమించి నెలకు 40,000 రూపాయలు సెస్ నుంచి మరి ఆయనకు జీతభత్యాలు నియమిస్తాను. ఇప్పుడు ఏదైతే సంస్థనే నష్టాలు ఉంది, అలా ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి ఆ కోఆపరేటివ్ యాక్ట్ వాటి అలా మెన్షన్ చేయాల్సిన దానికి ఒక ప్రత్యేక ఉద్యోగిని నియమించి కూడా 40,000 రూపాయలు మరైనా ఖరాబ్ చేయడం జరుగుతుంది. తన పిఏగా భార్య ఉన్నాడు, ఆ భార్య ఉండగా ఈ రామరెడ్డిని నియమించుకోవడం మరి అక్రమం. ఆ పిఏ భార్య ద్వారా కూడా ఆయన అకౌంట్స్ అవన్నీ మెయింటైన్ చేయొచ్చు, హైదరాబాద్ పంపచ్చు. ఆయన భార్య ఉండగా సుత ఈయన మోహన్ రెడ్డిని నియమించుకొని సెస్ ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నాం. ఈయన ఆర్సిఎస్ రిటైర్డ్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనుమతులు లేకుండానే ఉద్యోగ నియామకాలు ఈయన ఇష్టానుసారం ఆయన కావాలనుకున్న వాళ్ళకు నియమ నిబంధనలు తుంగలో దొక్కి కూడా ఈ ఉద్యోగ నియామకాలు చేస్తూ ఉన్నాడు. జిల్లా సహకార అధికారి ఈ సెస్ జరిగే మొత్తం భాగవతానికి ఆయన స్థానికుడు, మన జిల్లా వాసే కనుక ఈ సెస్కు సహకరిస్తూ ఈ పూర్తి సెస్లో జరిగే అవినీతి భాగవతానికి అన్నిటికీ కూడా ఈ జిల్లా సహకార అధికారి బాధ్యుడు. ఆయనను వెంటనే బాధ్యుని చేసి ఇక్కడ నుంచి వేరే జిల్లాకు బదిలీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ బీఆర్ఎస్ నాయకులు అవినీతి భాగవతం బయట పెడతాన కాంగ్రెస్ నాయకులు మరి ఈరోజు సెస్లో ఇంత అవినీతి జరుగుతున్నా కళ్ళు మూసుకొని ఉన్నారంటే దాన్ని ఈ సెస్ వినియోగదారులు ఏ రకంగా అర్థం చేసుకోవాలనో మరి కాంగ్రెస్ నాయకులే మరి వివరించవలసి ఉంటుంది. అందరూ కూడా అన్ని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా సెస్లో జరిగే అవినీతిని ఎండగట్టాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.